కాల్షియం రిచ్ రైస్ స్నాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్, ఓట్స్ పిండి 1 కప్, బియ్య పిండి 1/2 కప్, మెంతికూర 1 కప్, వేపించిన నువ్వులు 1/2 కప్, వేపించిన వేరుశెనగ పప్పులు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, ఖర్జూరం గింజ తీసేసిన ముక్కలు 1 టేబుల్ స్పూన్, గట్టి పెరుగు 2 టేబుల్ స్పూన్స్, మేగడ 1 టీ స్పూన్. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి దోరగా వేపించిన నువ్వుల్ని తీసుకున్నాం. అందులో సగం పాత్రలో వేస్తాం. జీలకర్ర ఈ రెండు కొద్దిగా వేడి చేస్తాం. అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి రైస్ పౌడర్, బియ్య పిండి, అలాగే ఓట్స్ పిండి ఈ రెండు వేసేస్తాం. సిమ్లో పెట్టి దోరగా ఆ పిండి కొద్దిగా 4-5 మినిట్స్ వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత అందులో పుల్ల మజ్జిగ పోసేసి వేడి మీద పోస్తే గుల్లగా పిండి కలుస్తుంది. ఉండలు లేకుండా ఆ ఓట్స్ పౌడర్, బియ్య పిండిని మనం పుల్ల మజ్జిగలో కలిపేసేయాలి. ఆ కలిపిన పిండి ముద్దకి 1 కప్ మెంతికూర తీసుకున్నాం. కొత్తిమీర వేసేస్తాం. మెంతికూర, కొత్తిమీర కూడా కలిపేస్తాం. అలా కలిపిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా ఆ పిండి తీసుకుని అట్లా వేళ్ళతో ప్రెస్ చేసి చిన్న చిన్న కప్పుల వలె చేసేసి 10 నిమిషాలు ఆవిరిలో పెట్టి ఉడికించాలి. అట్లా మనం ఇక ఉడికే టైంలో మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఖర్జూర ముక్కలు, వేపించిన వేరుశెనగ పప్పులు, నువ్వులు కూడా వేపించిన ఇందులో వేసేసాం. కొబ్బరి తురుము, కొత్తిమీర వీటన్నిటిని వేసేసి ముక్కా చెక్కలాగా మిక్సీ తిప్పుతాం. ముక్కా చెక్కలాగా చేశాక అందులో గట్టి పెరుగు వేసేసి మరొకసారి ఒక తిప్పుతాం. ఇలా చేసిన దాన్ని తీసుకుని పిండితో ఇలా ఉడికిన వాటిని స్టీములోంచి తీసుకుని ఆ కప్పుల్లో ఈ నువ్వులు, వేరుశెనగ పప్పులు, కొబ్బరి గ్రైండ్ చేసిన ముక్కా చెక్క దాన్ని స్టఫింగ్లా ఇట్లా చేసేసి డైరెక్ట్గా ఇట్లా తింటే కాల్షియం రిచ్ స్పెషల్ స్నాక్ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ లేదా టమోటా సాస్ ఏదైనా పెట్టుకుని తీసుకోగలిగితే బాగుంటుంది.